మాయా టాటా వ్యాపార రంగ దిగ్గజం రతన్ టాటా సోదరుడి కూతురు. టాటాల వ్యాపారాన్ని వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే వారిలో ఆమెని ఒకరిగా పరిగణిస్తున్నారు. 34 సంవత్సరాల మాయా టాటా తల్లిదండ్రులు ఆలు మిస్త్రీ, నోయుల్ టాటా. యునైటెడ్ కింగ్డమ్లో బేరియస్ బిజినెస్ స్కూల్, యూనివర్సిటీ ఆఫ్ వార్విక్లో మాయా ఉన్నత విద్య అభ్యసించారు. ఇక ఆమె తల్లి ఆలు మిస్త్రీ టాటా గ్రూప్ మాజీ చైర్మన్ సైరిస్ మిస్త్రీతో తోబుట్టువు. అలా తల్లి వైపు నుంచి కూడా మాయాకి ఘనమైన వ్యాపార వారసత్వమే ఉంది. నోయల్ టాటానేమో రతన్ టాటాకి సవతి సోదరుడు. వృత్తిపరంగా మాయా ప్రయాణం టాటా అప్రెంటిస్ ఫండ్తో మొదలైంది. తర్వాత టాటా డిజిటల్కి మారారు. ఈ క్రమంలో టాటా న్యూ యాప్ రూపకల్పనలో ఆమె కీలక పాత్ర పోషించారు. ఇప్పుడు టాటా మెడికల్ సెంటర్ ట్రస్ట్ బోర్డులో సభ్యురాలుగా ఉన్నారు. ఇందులో భాగంగా 2011లో రతన్ టాటా కోల్కతాలో ప్రారంభించిన క్యాన్సర్ హాస్పిటల్ని ఆమె పర్యవేక్షిస్తున్నారు. టాటాల వారసురాలుగా మాయా వ్యాపార రంగంలో భారతీయుల యొక్క సత్తా ప్రపంచానికి చాటుతానని చెప్తున్నారు. ఆమె భారతదేశంలో ఇప్పటికీ పితృస్వామ్యం సమాజం ఉంది. ముఖ్యంగా ఆడవాళ్ళు బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్న వ్యాపార రంగం మాత్రం ఇంకా వెనకబడే ఉంది. అయితే కొంతమంది మాత్రం ఇతరులకు ఆదర్శప్రాయంగా ఉంటున్నారు. ఇటీవల కోవకు చెందినటువంటి ఆ మహిళే మాయా టాటా. ప్రఖ్యాత వ్యాపారవేత్త రతన్ టాటా మేనకోడలుగా కూడా ఆమె వారసత్వంలోకి వచ్చారు. టాటా సామ్రాజ్యాన్ని సంభావ్య వారసులో ఒకరిగా తన ప్రత్యేకతను నిలుపుకున్నారు. ముఖ్యంగా ఇంటి పేరుతో వచ్చే వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. మాయా టాటా క్యాపిటల్కి సంబంధించి ప్రైవేట్ ఈక్విటీ ఫండ్ అయినటువంటి టాటా అప్రెంటిస్లో ఫండ్తో ప్రారంభించారు. తర్వాత డిజిటల్ అనేటువంటి టాటా డిజిటల్ అనుబంధ సంస్థకి మారారు. అక్కడ ఆమె ఒక కొత్త యాప్ రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. ఆమె పదవీ కాలంలో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్, ఇన్వెస్టర్ రిలేషన్స్తో మాయా చేసిన సహకారాన్ని టాటా ఎప్పుడూ గుర్తు చేసుకుని గర్వంగా ఫీల్ అవుతారు. ప్రస్తుతం 2011లో రతన్ టాటా స్వయంగా ప్రారంభించిన కోల్కతా ఆధారిత క్యాన్సర్ హాస్పిటల్ని పర్యవేక్షిస్తూ టాటా మెడికల్ సెంటర్కి సంబంధించినటువంటి 6 బోర్డు సభ్యుల్లో మాయా ఒకరుగా ఉన్నారు.